ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. సువిశాలమైనటువంటి భవన నిర్మాణంతో సుందరంగా తీర్చిదిద్దబడిందో మనందరం కూడా చూసినటువంటి సంఘటన. కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి ఈ సుందర భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భవన సముదాయం. పదవికి అలంకారం తెచ్చినటువంటి సోదరు సమానంలో ఈ రోజున కనసారి చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఈ రోజునున్న రాజకీయాల్లో ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయో తెలుసు. నిన్ను చూస్తే నాకు అసూయ, నన్ను చూస్తే నీకు అసూయ. అలాంటి పరిస్థితుల్లో కళ్ళు కట్టినటువంటి యొక్క ఆధిపత్య పోరులో నేను సైతం అని చెప్పి అడుగు పెట్టడమే కాకుండా అడుగు పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా తన యొక్క ఆలోచనని, తన యొక్క వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీకి సహాయపడుతూ పార్టీ ఏకాదు ప్రభుత్వంలో భాగస్వామి ఈ రోజున ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలి. నేను ఈ రకంగా రాజకీయాల్లోకి వచ్చానంటే నా యొక్క బ్రాండ్ కనపడాలి. ఏ రకంగా వైద్య వృత్తిలో చూపించానో అదే విధంగా ఈ రాష్ట్ర ఎదుగుదలలో, పెరుగుదలలో, అభివృద్ధిలో నా బ్రాండ్ కనపడాలని తపన పడే వ్యక్తి యొక్క సువర్ణ హస్తాల చేత ఈ రోజున ప్రారంభించబడిన దానికి ఈ రోజున ఏ రకంగా ఉంది అంటే బంగారానికి నిలిచి చెక్కితే ఏ రకంగా ఉందో ఈ రోజున ఆయన యొక్క ప్రారంభోత్సవం జరగడం వల్ల ఆ రకమైనటువంటి నడిచి జరిగింది అని చెప్పి నేను భావిస్తూ, ఎందుకంటే 1 కిలోమీటర్కి ఒక పాఠశాలని, ప్రాథమిక పాఠశాలను పెట్టిన ఘనత, 2 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల పెట్టిన ఘనత, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టిన ఘనత, అంతేకాకుండా కేవలం 12 గురుకుల పాఠశాల అంటే 400 గురుకుల పాఠశాలని ప్రారంభించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. మంచి ప్రభుత్వంగా కొనసాగే ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా, మంచి ప్రభుత్వానికి మీ అందరూ మరొకసారి మద్దతునివ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని మనం వీక్షించడమే కాకుండా ఈ రోజున కాంక్షించాలి, అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, వాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అదేవిధంగా విధి రాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా, వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. పరీక్షలంటే భయపడే వాళ్ళకి ప్రపంచ స్థాయి మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా మలిచేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తిని అంతా కూడా ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి ఒక బడిని, ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని, జ్ఞాపకాలని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని, మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాళ్ళ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివి కట్టాలి అంటే, ఒక పని చేయాలంటే ఎంత మంది కలిస్తే ఒక బిల్డింగ్ పూర్తవుతుందో చూడండి. మంచి నాయకులను వెన్నుకోండి. అదేవిధంగా ఇప్పుడు వారు కానీ, నేను కానీ, కృష్ణ కానీ అందరూ ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో మేము చదువుకున్న చదువు, వైద్య వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ రాణిస్తున్నామంటే ఒకటి చదువు, రెండోది క్యారెక్టర్, సంస్కృతి, సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం, 10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. కాబట్టి అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా పాడైనటువంటి ఒక పాత్రలో పోస్తే అవి కూడా విరిగిపోతాయి. కాబట్టి ఎంత చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు. అలాంటి సంస్కారం అదే విధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా
ఎంతో కొంత 10 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వారు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏమి ఉండవు కూడా. ఎవరు చెప్పినా కూడా వాస్తవంగా సమాజ సేవ చేసేవాళ్ళు, దానం ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే దానం తీసుకున్న వాడు ఆనందం పడతాడు అనుకుంటారు, కానీ ఎక్కువ ఆనందం దానం ఇచ్చిన వాళ్ళకు వస్తుంది. ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి అంత రాదు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలుసు ఆ సంతృప్తి ఎలా ఉంటుందో. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంతో కొంత మీరు కూడా సమాజ సేవలోకి రండి. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ వారైనా సరే మీరు మంచి చేస్తాము అంటే మేమే దగ్గరుండి మీకు పూలబాట వేస్తామని సందర్భంగా కూడా ప్రతి ఎన్ఆర్ఐ మిత్రులకి, అదేవిధంగా ఇక్కడ సక్సెస్ అయిన వారందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.